మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, మొదటి కొరింథీ 10 చదవండి. 5 చూడు. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు గనుక అరణ్యములో సంహరింపబడిరి. నా వైపు చూడండి. ఇక్కడ పౌలు గారు చెబుతున్నాడు సంఘానికి. ఏం చెప్తున్నాడంటే, సహోదరులారా, మీకు సంగతి తెలియకుండా నాకు ఇష్టము లేదు. అది ఏంటంటే, వారిలో ఎక్కువ మంది దేవుడికి ఇష్టలుగా లేకపోవటం వల్ల అరణ్యములో వాళ్ళు సంహరించబడ్డారు. చూడండి, ఎక్కువ మంది అంటే మెజారిటీ, తక్కువ మంది అంటే మైనారిటీ పీపుల్స్. చూడండి, ఎక్కువ మంది చెప్పింది ఇక్కడ సత్యం కాల, ఎక్కువ మంది చెప్పింది నిజం కాల, ఎక్కువ మంది చెప్పింది దేవుడు నమ్మల. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? చెప్పండి. ఇప్పుడు నేను ఏదైనా అన్నాను అని అనుకో, ఒకవేళ మీకు ఈడు అన్నాడు అని ఓ 10 మంది చెప్పారు, ఒక 5గురేమో అనలేదంటారు. ఎవరి మాట నమ్ముతాం మనం? ఎక్కువ మంది చెప్పిందే నమ్ముతాం. ప్రభు అంటాడు, నువ్వు క్రైస్తవుడు అయితే క్రీస్తుని కలిగితే ఎప్పుడు ఆ పొరపాటు చేయకు. అలా నమ్మటం వల్ల నీకు లేనిపోని శ్రమలు వస్తాయి. నువ్వు క్రైస్తవుడు కాబట్టి సత్యాన్ని గ్రహించు. తక్కువ మందిలో సత్యం ఉండదా? తక్కువ మందిలో నిజం ఉండదా? లోకంలో ఏంటంటే ఎక్కువ మంది చెప్తే కోర్టులు కూడా అంగీకరిస్తాయి, సమాజం అంగీకరిస్తాయి. ఎందుకంటే అందరూ కలిసి ఆయన తప్పుడోడు అన్నారంటే ముద్రేసేస్తారు. కానీ దేవుడు సంఖ్యను చూడడు, మెజార్టీని చూడడు. ఏంటి? ఆయన కనుదృష్టి ప్రతి ఒక్కరికి న్యాయంగా తీరుతుంది. ఎవరు వీరు? ఎవరి గురించి చెప్తున్నాడు? చెప్పాలి, ఇశ్రాయేలు గురించి. రండి సంఖ్యాకాండానికి రండి. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 31. అయితే అతనితో కూడా పోయిన మనుష్యులు, ఆ జనులు మనకంటే బలవంతులు, వారి మీదకి మనము పోజాలము. నా వైపు చూడండి. ఎవరంటే, మీరు 13, 14 అధ్యాయం చదువుకుంటే, దేవుడు వారికి ఇస్తానన్న పాలు తేనె ప్రవహించే దేశానికి వెళ్ళే ముందు మోషే ఆ జనాంగమంతటా 12 గోత్రముల నుండి, అంతేనా? 12 గోత్రాలేనా? 12 గోత్రముల నుంచి 12 మంది ప్రధానులను ఏర్పరిచి మీరు వెళ్ళి వేగి చూసిరండి అన్నాడు. ఎందుకు 12 గోత్రములను పిలిచాడంటే, ఆ గోత్రముడు వెళ్తేనే నమ్ముతారు. అవునా? నేను వచ్చి మా ఇంట్లో ఏదైనా చెప్పాననుకో, మా ఇంట్లో నమ్ముతారు నమ్మరా? మీరు వచ్చి చెప్తే నమ్మరు, నేను చెప్తే నమ్ముతారు. ఇది జాడ్యం. ఎందుకంటే మా మనిషి కదని. మోషే ఈ 12 మంది గోత్రాల నుంచి 12 మంది ప్రధానులను తీసుకొచ్చి మీరు వేగి చూసి రండి అని వారిని ఎక్కడ పంపించాడు? కానాను పంపిస్తే వీరు 40 రోజులు తిరిగి వచ్చి చెబుతున్న మాట, మెజార్టీ పీపుల్ చెబుతున్న మాట జాగ్రత్తగా వినండి. ఎక్కువ మంది అంటే 10 మంది చెబుతున్న మాట ఏంటో తెలుసా? మనము పోయి ఆ మనుష్యులను ఓడించలేం. వాళ్ళ నెఫీలీలు, వాళ్ళ ఉన్నత దేహము కలిగిన వాళ్ళు. అయ్యో బాబోయ్, వారిని మనం గెలవలేమని ఈ ఎక్కువ మంది కలిగిన వాళ్ళు చెబుతున్న మాట ఆ వ్యక్తులు విని, ఆ పాళెములు ఉన్న వాళ్ళు విని జడిసిపోయారంట. అది జడిసిపోయి రాత్రంతా ఏడ్చారంటండి. చూడండి, ఎక్కువ మంది చెప్పిన మాట సమాజాన్ని కలవరం పెట్టేసింది. అర్థమవుతుందా? ఆ 10 మంది వచ్చి చెప్పగానే ఆ 10 గోత్రములు ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా మనస్సు ఏమైపోయింది తెలుసా? వెళ్ళిపోతాం. ఎడకే వెళ్ళిపోతాం? ఎడకే చెప్పరే? వెళ్ళిపోతాం. ఎడకే? అక్కడ ఉందండి. 3వ వచనం 14:3. ఆ సర్వ సమాజము, అయ్యో, ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాట పడినట్లు యెహోవా మమ్ములను ఈ దేశములోనికి ఎలా తీసుకుని వచ్చును, మా భార్యలు మా పిల్లలు కొల్లబోదురు, తిరిగి ఐగుప్తు వెళ్ళుటకు మాకు మేలు కాదా అని వారు తను. చూడండి, ఇటువంటి జీవితాలు ఎలా ఉంటాయి? దేవుడి సన్నిధికి వచ్చి దేవుడి యొక్క సూరకార్యాలను ఎరిగి, దేవుడి యొక్క అద్భుతాలు ఎరిగి, మరలా మనం మాట్లాడేటప్పుడు బయట వ్యక్తుల దగ్గర బలహీనమైన మాటలు మాట్లాడతాం. మనకు సమస్య వచ్చిందా, ఆ సమస్యలో మనం ఉంటున్నప్పుడు పరీక్షించడానికి ఎవరైనా మన దగ్గరికి వస్తే మనం ఎలా మాట్లాడు చెప్పనా? మన విశ్వాసానికి పదులు పెట్టం. కానీ అవతల వ్యక్తి మరలా ఆడు దేవుడిని ఏదో మాట అనేలాగా మనం ఏం చెప్పనా? ఏం ప్రార్థన చేస్తామో ఏటో, ఆ ఫస్ట్లోనే బాగుంది.
ఒకప్పుడు నేను మామూలుగా ఉన్నప్పుడు ఎవరన్నా జోలికి వచ్చేవాడు కాదు, ఎందుకంటే కత్తో కర్రో పట్టుకునేవాడిని. ఈ మాటలు ఉపయోగించకూడదు మనం. చాలామంది అంటారు ఒకప్పుడులాగా ఉంటేనా, తప్పదే మాట. అవి వెనకున్న వాటిని మర్చిపోమన్నాడు, వెనకున్న వాటిని మర్చిపోమన్నాడు. ఏంటి ఒకప్పుడులా ఉంటేనా, అప్పుడులా ఉంటేనా? ఎవరైనా మన దగ్గరికి వచ్చి మనల్ని మన పరిస్థితులు బట్టి నీకు ఈ నొప్పి లేదా, మీ దేవునికి ఏం చేయలేదా అని ఒకవేళ అడిగితే, అపవాదే ప్రేరేపిస్తే మనం ఏం చెప్పాలి? నా దేవుడు బాహువు ఇంకా చాపే ఉన్నదనాలి. దేవునికి స్తోత్రం. ఈ ఐగుప్తు ప్రజలు 10 మంది ఇశ్రాయేలు ప్రజలు 10 మంది చెప్పిన మాటలు విని రాత్రంతా ఏడ్చారే. నేను అంటాను, ఇంతకి ఏడవాలి? ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చిన దేవుడిని కళ్ళెదురు కనబడలేదా? పూరేళ్ళను 3 అడుగులు ఎత్తు కురిపించిన దేవుడు కనబడలేదా? ఐగుప్తుల 10 తెగుళ్ళు పుట్టించి వారు నివసించే ప్రాంతం ఏంటి? ఇశ్రాయేలు ప్రజలు నివసించే ప్రాంతం ఏంటి? ఐగుప్తులో ప్రాంతం ఉంది, నాకు గుర్తొత్తలే, చెప్పండి. గోషేను. దేవునికి స్తోత్రం. ఆ ప్రాంతంలో పేలు వెళ్ళలేదు, ఆ ప్రాంతంలో తేళ్ళు వెళ్ళలేదు, ఆ ప్రాంతంలో మిడతలు వెళ్ళలేదు, ఆ ప్రాంతంలో నీళ్లు బాగున్నాయి, ఆ ప్రాంతం అంతా బాగుంది ఆ దేశంలో. కానీ ఉన్న ప్రాంతం అంతా కూడా ఆ 10 తెగులతో ఊగి స్లాడించేసాడు దేవుడు. అది చూశారుగా. అంటే దేవుడు బాహు చూశారు వాళ్ళు, దేవుడు యొక్క ఉన్నతమైన కార్యాలు చూశారు, దేవుడు యొక్క శక్తిని చూశారు, దేవుడు యొక్క బలమును చూశారు. మనుషులు చెప్పింది అంటే ఎక్కువ మంది చెప్పింది విని గుండె జారిపోయింది. కాలేబు యెహోవా చెప్పింది విని వీళ్ళిద్దరు చూచొచ్చారులే, వీళ్ళిద్దరు చెప్పింది ఎవరు నమ్ముతారు? మాకు సంఖ్య కావాలి, మాకు ఎక్కువ మంది ఏది చెప్తే అదే కావాలి అని వీరు ఏడవటం ప్రారంభించారండి. ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి? వాళ్ళు అలాగా. మరి మనం మన కుటుంబాలలో, మన సంఘములో, మన సమాజంలో, మన చుట్టూత ఎవరైనా ఎక్కువ అంటే మైనారిటీ పీపుల్ ఏదని, మెజారిటీ పీపుల్ ఏదని చెప్తే తేలికగా నమ్మేస్తాం మనం. నమ్మారా? తుఫాను లాంటి సమస్యలు వస్తాయి. నమ్మారా? ఇరుకులు వస్తాయా? నిరీక్షణ ఉండదు. కారణం చెప్పనా? దేవుడు కాని పరిధులించి బయటికి వెళ్ళిపోయాం మనం. అర్థమైందా? సత్యం ఒకళ్ళతో ఉండదా? ఒకళ్ళ దగ్గర ఉండదు. సత్యం ఉంటుంది. నువ్వు వేచించాలి, వేచించి నువ్వు ఆలోచించాలి. చూడండి, ఆ జరిగిన పరిస్థితిని బట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుడు వాళ్ళిద్దరూ వచ్చి ఏమంటారంటే, ఇదిగో మనకు దేవుడు నిశ్చయముగా ఆ దేశాన్ని మనకిస్తాడో అని పలికారు, చెప్పారు. అంటే చూడండి, ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో దేవుడు ఏం చేశాడో తెలుసా? ఇశ్రాయేలు ప్రదే మెజారిటీ ఎక్కువ మంది చెప్పింది వినదే పరిస్థితి తెలుసా? అసలు 40 సంవత్సరాలు వెళ్ళడానికి కారణం ఏంటి? కానానుకు, ఐగుప్తు నుంచి పాలు తేనె ప్రవహించే దేశానికి వెళ్ళడానికే ఏంటి? ఆ రోజుల్లో రోజులే పడతాయి, నెలలే పడతాయి. 40 సంవత్సరాలు అడిగితే ఏ అరణ్యం పూర్తాకుండా ఉంటుంది? కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ అరణ్యం చుట్టే తిప్పి 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 ఆకులు రాల్చినట్టుగా రాల్చేశాడు. చూడండి ఒకసారి 14వ అధ్యాయం 30వ వచనం. ఇప్పుడునే కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువ తప్ప నేను మిమ్మల్ని నివసింపు దేశమును ప్రమాణము చేసిన దేశమందు మీలో ఎవరును ప్రవేశింపరు. ఇది ఖచ్చితం. అయితే అమ్మా 32 చదువు. మీ పిల్లలను 32. అయితే మీ శవములు ఈ అరణ్యములో రాలును, మీ శవములు ఈ అరణ్యములో క్షయమయ్యే వరకు మీ పిల్లలు ఈ అరణ్యములో 40 ఏండ్లు తిరుగుదురు. మీ వ్యభిచార శిక్షను భరించదు. తర్వాత మీరు ఆ దేశమును సంచరించి చూసిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరము చొప్పున వీళ్ళు వెళ్ళి 40 రోజులు చూశారంటే అండి వేగువారిని చూసి నేను అంటాను, అక్కడికి వెళితే మా దేవుడు చూడమన్నాడు. చూసినప్పుడు వీళ్ళ ఉన్నత దేహాలు, నా దేవుడు బాహు చాలా పెద్ద అని ఎక్కడికెక్కడ వారు అలాగా తెగించలేక ఆయన చూసి అయ్య బాబోయ్ గెలవలం, అయ్య బాబోయ్ రాలం, నా భార్య తెచ్చిపోద్దు, నా పిల్లలు తెచ్చిపోతారు అమ్మ అని వాళ్ళ ఆ 40 రోజులు వారిని చూసి దేవుడు యొక్క బాహుని, దేవుడు యొక్క శక్తిని తక్కువ చేసి వచ్చి అదే చెప్పారు. దేవుడు ఏం చేశాడు తెలుసా?
40 రోజులు వీరు సంచరించి వేగువారిగా పంపితే ఆ దేశాన్ని సూచించి నా గురించి యెహోషువ కాలేబు చెప్పినట్లుగా వీళ్ళు ఏది కూడా మంచి చెప్పలేదు. కాబట్టి నేను ఏం చేస్తాను చెప్పిన, ఒక్క రోజుకి 1 సంవత్సరం చెప్పిన 40 రోజులు ఆ దేశాన్ని సంచరించిన వేళ నేనేవపోయే దేశానికి వెళ్ళేటప్పటికి 40 సంవత్సరాలు పడుతుంది. ఈ 40 సంవత్సరాలు చేసేదని చెప్పిన ఫిల్టరింగ్ ఏంటంట, వెళ్తారు. ఆ వయసులో ఉన్నవాళ్ళల్లా కాలేబు కింద తక్కువ వయసు ఉన్నవాళ్ళే పరమకానానికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆకులు రాలినట్లుగా రాలిపోయారండి. వారు వ్యభిచార శిక్షను బట్టి, వారు చేసిన పాపమును బట్టి, వారు నమ్మలేకపోవటాన్ని బట్టి దేవుడి యొక్క బాహుని వారు తక్కువ చేశారు. అంతే. ఏమైపోయింది పరిస్థితి చెప్పండి? ఆకులు రాలినట్లుగా రాలిపోయారు. చూడండి, వారి జీవితాల్లో అలాగ అయిపోవటానికి, వారి కుటుంబాల నాశనం అయిపోవటానికి, వాళ్ళ కుటుంబంలో పెన్నుతో పని రావడానికి కారణం ఏంటి? ఎక్కువ మంది చెప్పాలి, ఎక్కువ మంది చెప్పటం వినటం వల్ల, ఎక్కువ మంది చెప్పింది వినటం వల్ల. నీకు ఒక్కడైనా ఒక్కడు సరిపడా? ఎవరో ఒక్కడై ఉన్నాడు. ఎవరు? మన దేవుడు. మనకి దేవుడా? దేవుడు త్రియేక దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ తిత్వము కలిగిన దేవుడు ఆయన ఒక్కడే. మరి ఆయన మాట మన నమ్మకం మానేసి ఆయన దాటి ఆడి చెప్పింది నమ్మేస్తాం, ఈడు చెప్పింది నమ్మేస్తాం. మా ఆవిడ అస్సలు అబద్ధం ఆడదు, మా ఆవిడ చెప్పింది నమ్ముతాడు. అబద్ధం ఆడ నేరనవాడు ఎవరు చెప్పండి? అబద్ధం ఆడ నేరనవాడు ఎవడు? దేవుడు. అంటే మనుషులు ఎల్లరూ అబద్ధం ఆడతారని అర్థం. కొంత మాటలంటే మనం అసలు మా ఆవిడ కానీ, మా ఆయన కానీ, మా నాన్న కానీ, మా తమ్ముడు కానీ, మా చెల్లి కానీ, మా పిల్ల కానీ అబద్ధం అసలు ఆడరు. నమ్మచ్చి మాట? ఆడరా? అస్సలు అబద్ధం ఆడకపోతే మరి ఆయన యోహాను సువార్తలో తన దృష్టికి తానే సత్యవంతుడు అనుకున్నవాడు దేవుని దృష్టికి అబద్ధకుడు అంట. యోహాను మొదటి పత్రికలో ఉంటుంది అన్నమాట. అవునా? మనం అబద్ధకులము, చెడిపోయినోళ్ళము, అన్యాయస్తులము, చోరులము. క్రీస్తు రక్తము చేత కడగబడిన మనము ఒక్కడే ఉన్న యేసయ్య మాట మాత్రమే వింటాం, సత్యవంతులుగా మనం నడుస్తాం. దేవుడికి స్తోత్రం.